చాణక్యుడు చెప్పిన ప్రకారం ఏదైనా సాధించాలంటే కేవలం మంచి పనులు చేయడం సరిపోదు. కొన్ని చెడు అలవాట్లను పూర్తిగా దూరం చేయడం కూడా అవసరం. ఈ 8 తప్పులను నివారిస్తే జీవితం విజయవంతంగా సాగుతుంది. లక్ష్యం లేకుండా జీవించకండి. లక్ష్యం లేకుండా జీవించకూడదు. ఈ ప్రపంచంలో చాలామంది ఉదయం లేస్తారు, పనికి వెళ్తారు, తింటారు, నిద్రపోతారు. మరుసటి రోజు మళ్ళీ అదే పని చేస్తాం. రోజులు గడిచిపోతుంటాయి. నెలలు గడుస్తాయి, సంవత్సరాలు గడుస్తాయి. కానీ ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు వారు తమను తాము ఒక ప్రశ్న అడుగుతారు. నేను నా జీవితంలో నిజంగా ఏమి సాధించాను అని. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవడానికి ప్రధాన కారణం ఒక్కటే: లక్ష్యం లేకుండా జీవించడం. లక్ష్యం లేని మనిషి దిశ లేని పడవ లాంటి వాడు. సముద్రంలో ఎంత పెద్ద పడవ అయినా సరే దానికి వెళ్ళాల్సిన దిశ తెలియకపోతే అది అలలతో పాటు ఎటు పడితే అటు ప్రయాణిస్తుంది. చివరికి అది గమ్యానికి చేరదు. మన జీవితము అలాగే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో తెలియకపోతే మీరు ఎప్పటికీ అక్కడే చేరుకోలేరు. చాలామంది జీవితంలో ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ వారికి స్పష్టమైన లక్ష్యం అనేది ఉండదు. అందుకే వారి శక్తి, సమయం, ప్రతిభ అన్నీ వృధా అవుతాయి. ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక విలుకాడు లక్ష్యం లేకుండా బాణం వదిలితే అది ఎక్కడ పడుతుందో చెప్పగలరా? లేదు. అదేవిధంగా లక్ష్యం లేని జీవితంలో విజయం యాదృచ్ఛికంగా రావచ్చు, కానీ గొప్ప విజయం మాత్రం రాదు. లక్ష్యం మనకు దిశను ఇస్తుంది. లక్ష్యం మనలోని శక్తిని మేల్కొలుపుతుంది. అదే లక్ష్యం మనల్ని ప్రతి ఉదయం ఉత్సాహంగా నిద్రలేపుతుంది. ఎందుకంటే మనం ఎందుకు కష్టపడుతున్నామో మనకు తెలుస్తుంది. చాణక్యుడు ఒక గొప్ప విషయం చెప్పాడు: లక్ష్యం లేకుండా చేసిన ప్రయత్నం వృధా అవుతుంది అని. ఎంత వేగంగా పరిగెత్తినా సరే మీరు తప్పుదారిలో వెళ్తుంటే గమ్యాన్ని చేరుకోలేరు. అందుకే ముందుగా మీ జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. మీరు ఏ వ్యక్తిగా మారాలనుకుంటున్నారు? ఏ స్థాయికి చేరాలనుకుంటున్నారు? ఈ ప్రపంచానికి మీరు ఏ విలువను అందించాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకండి. మీ లక్ష్యం పెద్దదైనా కావచ్చు, చిన్నదైనా కావచ్చు, కానీ అది మీకు స్పష్టంగా ఉండాలి. ఒక విద్యార్థి లక్ష్యం మంచి ర్యాంకు సాధించడం కావచ్చు. ఒక ఉద్యోగి లక్ష్యం ఉన్నత స్థాయికి చేరడం కావచ్చు. ఒక వ్యాపారి లక్ష్యం విజయవంతమైన సంస్థను నిర్మించడం కావచ్చు. కానీ లక్ష్యం ఏదైనా సరే అది మీ జీవితానికి అర్థాన్ని ఇవ్వాలి. లక్ష్యం ఉన్న వ్యక్తి సమస్యలను చూసి భయపడడు. ఎందుకంటే అతనికి గమ్యం కనిపిస్తుంటుంది. మధ్యలో వచ్చే కష్టాలు, విమర్శలు, అపజయాలు అతన్ని ఆపలేవు. ఎందుకంటే అతనికి ఎందుకు ప్రయాణిస్తున్నాడో తెలుసు కాబట్టి. ప్రపంచంలోని ప్రతి గొప్ప వ్యక్తి జీవితాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది: వారందరికీ ఒక స్పష్టమైన లక్ష్యం అనేది ఉంది. ఆ లక్ష్యమే వారిని అసాధారణ వ్యక్తులుగా మార్చుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి: ఇకపై పరిస్థితులు నన్ను నడిపించవు, నా లక్ష్యమే నన్ను నడిపిస్తుంది. ఇకపై నేను దిశలేని పడవలా జీవించను. నా జీవితానికి ఒక గమ్యం ఉంటుంది. నా కలలకు ఒక మార్గం ఉంటుంది. నా ప్రయత్నాలకు ఒక అర్థం ఉంటుంది. లక్ష్యం లేని జీవితం కేవలం ఉనికి మాత్రమే. లక్ష్యంతో కూడిన జీవితం నిజమైన విజయము. కాబట్టి మీ లక్ష్యాన్ని కనుగొనండి. దానిపై విశ్వాసం ఉంచండి. ప్రతిరోజు దానికోసం కష్టపడండి. ఒకరోజు మీరు ఊహించిన దానికంటే గొప్ప స్థాయికి చేరుకుంటారు. ఇక రెండవది, సోమరితనానికి బానిస కాకూడదు. సోమరితనానికి బానిస కాకండి. కష్టపడటం విజయానికి మొదటి మెట్టు. మన జీవితాన్ని నాశనం చేసే శత్రువులు చాలా మంది ఉండవచ్చు, కానీ వాటిలో అత్యంత ప్రమాదకరమైన శత్రువు ఒకటి ఉంది. అది బయట ఎక్కడో లేదు, అది మనలోనే ఉంటుంది. ఆ శత్రువు పేరే సోమరితనం. సోమరితనం అనేది నెమ్మదిగా మన కలలను చంపే విషం లాంటిది. అది ఒక్క రోజులో మన జీవితాన్ని నాశనం చెయ్యదు, కానీ ప్రతిరోజు కొంచెం కొంచెంగా మన సమయాన్ని దొంగలిస్తుంది, మన అవకాశాలను దూరం చేస్తుంది. చివరికి మన విజయాన్ని మన చేతుల నుంచే లాక్కుంటుంది. చాలా మంది జీవితంలో పెద్ద పెద్ద కలలు కంటారు. మంచి ఉద్యోగం కావాలని, డబ్బు సంపాదించాలని, సమాజంలో గౌరవం పొందాలని. కానీ కలలు కనడం మాత్రమే సరిపోదు. ఆ కలలు నిజం చేయడానికి కష్టపడాలి. ఒక రైతు విత్తనం నాటకుండా పంట కోసం ఎదురు చూస్తే పంట వస్తుందా? ఒక విద్యార్థి చదవకుండా మంచి మార్కులు వస్తాయని ఆశిస్తే సాధ్యమా?
ఒక వ్యాపారి శ్రమించకుండా లాభాలు పొందగలడా? లేదు. అలాగే మనం కూడా కష్టపడకుండా విజయాన్ని పొందలేము. సోమరితనం మనకెప్పుడు ఒకే మాట చెబుతుంది. రేపు చెయ్యొచ్చులే, ఇంకొంచెం తర్వాత మొదలు పెడదాంలే, ఈవేళ విశ్రాంతి తీసుకుందాం. కానీ విజయవంతమైన వ్యక్తులు మరో మాట చెబుతారు. ఇప్పుడే మొదలు పెడదాం, ఈ క్షణమే పని ప్రారంభిద్దాం, సమయాన్ని వృధా చేయకూడదు. ఇదే తేడా సాధారణ వ్యక్తికి, విజయవంతమైన వ్యక్తికి మధ్య ఉంటుంది. ప్రపంచంలో అందరికీ రోజుకు 24 గంటలే ఉంటాయి. ధనవంతుడికి, పేదవాడికి, విజయవంతుడికి కూడా 24 గంటలే. విఫలమైన వ్యక్తికి కూడా 24 గంటలే. అయితే ఎందుకు కొందరు జీవితంలో గొప్ప స్థానానికి చేరుకుంటారు? ఎందుకంటే వారు సమయాన్ని విలువైనదిగా భావిస్తారు. సమయం ఒక్కసారి పోతే తిరిగి రాదు. పోయిన డబ్బును సంపాదించవచ్చు, పోయిన వస్తువులను తిరిగి కొనవచ్చు, కానీ పోయిన సమయాన్ని ఎప్పటికీ తిరిగి పొందలేం. ప్రతిరోజు మీరు 1 గంట వృధా చేస్తే సంవత్సరానికి 365 గంటలు వృధా చేసినట్టే. ఆ సమయాన్ని నేర్చుకోవడానికో, పని చేయడానికో, లేదా మీ లక్ష్యాల కోసం ఉపయోగించి ఉంటే మీ జీవితం ఎంత మారిపోయేదో ఆలోచించండి. విజయం అదృష్టం వల్ల రాదు. విజయం క్రమశిక్షణ వల్ల వస్తుంది. ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేస్తూ ముందుకు సాగేవారే పెద్ద విజయాలను సాధిస్తారు. చీమను చూడండి, అది చాలా చిన్నది, కానీ అది ఎప్పుడూ ఆగదు. తన పని చేస్తూనే ఉంటుంది. అందుకే తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. మనిషి కూడా అలాగే ఉండాలి. మీకు అలసట వచ్చినా పని చేయండి. మీకు ఇష్టం లేకపోయినా పని చేయండి. ఎవరు ప్రోత్సహించకపోయినా పని చేయండి. ఎందుకంటే మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఒకరోజు మీరు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసినప్పుడు 2 విషయాల్లో ఒకటి జరుగుతుంది. లేదా మీరు ఇలా అంటారు, నేను కష్టపడ్డాను, అందుకే ఈ స్థాయికి చేరుకున్నాను. లేదా ఇలా బాధపడతారు, ఆ రోజుల్లో ఇంకొంచెం శ్రమించి ఉంటే బాగుండేది అని. ఈరోజు మీరు చేస్తున్న పనులే రేపటి మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి ఇకపై సోమరితనానికి బానిస కాకుండా మీ సమయాన్ని గౌరవించండి. మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించండి. ప్రతిరోజు కొంచెం ముందుకు అడుగు వేయండి. సోమరితనం కలలను చంపుతుంది. క్రమశిక్షణ విజయాన్ని నిర్మిస్తుంది. కష్టపడడం విజయానికి మొదట మెట్టు. ఈరోజే నిర్ణయం తీసుకోవాలి. నేను ఇకపై సమయాన్ని వృధా చెయ్యను అని. నేను నా లక్ష్యాల కోసం కష్టపడతాను అని. నేను నా జీవితాన్ని మార్చుకుంటాను అని. ఎందుకంటే ఈరోజు మీరు చేసే కష్టం రేపు మీరు అనుభవించే విజయంగా మారుతుంది. ఇక మూడవది, ప్రతి ఒక్కరిని నమ్మకండి. జీవితంలో మనం చేసే అతిపెద్ద తప్పులో ఒకటి ఏమిటంటే ప్రతి ఒక్కరిని సులభంగా నమ్మడం. మనం మంచి వాళ్ళమని ఎదుటి వాళ్ళు కూడా మంచివారే అనుకుంటాం. మన హృదయంలో ఉన్న రహస్యాలను, మన బలహీనతలను, మన కలలను అందరితో పంచుకుంటాం. కానీ చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు, రహస్యాలను అందరితో పంచుకోకూడదు అని. అంధవిశ్వాసం చాలాసార్లు మోసానికి దారితీస్తుంది. ఈ ఒక్క మాటలో జీవితాన్ని మార్చే గొప్ప సత్యం దాగి ఉంది. మీ జీవితంలో ఎప్పుడైనా మీరు పూర్తిగా నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేశాడా? మీ రహస్యాలను బయట పెట్టాడా? మీ విశ్వాసాన్ని ద్రోహం చేశాడా? అలా జరిగితే ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో మీకు తెలుసుంటుంది. చాణక్యుడు చెబుతున్నాడు, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మీ శ్రేయస్సు కోరు. కొందరు మీ విజయాన్ని చూసి సంతోషిస్తారు, కానీ మరికొందరు మీ ఎదుగుదలను చూసి అసూయ పడతారు. అందుకే మీ మనస్సులో ఉన్న ప్రతి విషయాన్ని అందరికీ చెప్పడం ప్రమాదకరం. ఒక విత్తనం మొక్కగా ఎదగడానికి సమయం కావాలి. అది చిన్నగా ఉన్నప్పుడే బయటకు తీస్తే ఎప్పటికీ చెట్టుగా మారదు. అలాగే మీ కలలు, మీ లక్ష్యాలు కూడా సరైన సమయం వచ్చే వరకు మీలోనే ఉండాలి. చాలా మంది ఒక పెద్ద లక్ష్యాన్ని నిర్ణయించుకున్న వెంటనే అందరికీ చెప్తారు, నేను ఈ వ్యాపారం ప్రారంభించబోతున్నాను, నేను ఈ పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించబోతున్నాను, నేను ఈ పని చెయ్యబోతున్నాను అని. అప్పుడు కొందరు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు, కానీ కొందరు నిరుత్సాహపరుస్తారు. నీ వల్ల కాదు, అది చాలా కష్టము, నువ్వు విఫలమవుతావు. అలాంటి మాటలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. అందుకే చాణక్యుడు చెబుతున్నాడు, పని పూర్తయ్యే వరకు నిశ్శబ్దంగా ఉండటం మంచిది. నిజమైన స్నేహితుడు మీ విజయాన్ని చూసి ఆనందిస్తాడు. నకిలీ స్నేహితుడు మీ విజయాన్ని చూసి అసూయపడతారు. అందువల్ల ప్రతి ఒక్కరిని పరీక్షించకుండా నమ్మకండి. వారి మాటలను కాకుండా వారి పనులను గమనించండి. వారు మీ వెనుక ఎలా మాట్లాడుతున్నారు? మీ కష్ట సమయంలో మీతో ఉన్నారా? మీరు విఫలమైనప్పుడు మీకు ధైర్యం చెబుతున్నారా? లేదా మీ బలహీనతలను ఉపయోగించుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు నిజమైన వ్యక్తులను గుర్తించడంలో సహాయపడతాయి. చాణక్యుడు మరో గొప్ప విషయం చెప్తున్నాడు,
అత్యంత ప్రమాదకరమైన శత్రువు బయట ఉండడు. మీ నమ్మకాన్ని పొందిన వ్యక్తిలో దాగి ఉండవచ్చు. అందుకే జీవితంలో నమ్మకం ఇవ్వాలి. కానీ అంధవిశ్వాసం కాదు. ప్రేమించండి, గౌరవించండి, సహాయం చేయండి. కానీ మీ వ్యక్తిగత రహస్యాలు, మీ ప్రణాళికలు, మీ బలహీనతలు ఎవరికైనా చెప్పే ముందు 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఒక్కసారి బయటికి వెళ్ళిన మాట తిరిగి రాదు. ఒక్కసారి కోల్పోయిన గౌరవం తిరిగి సంపాదించడం చాలా కష్టం. ఒక్కసారి జరిగిన ద్రోహం జీవితాంతం గాయంగా మిగులుతుంది. కాబట్టి తెలివైన వ్యక్తిలా వ్యవహరించండి. మీ హృదయాన్ని అందరికీ తెరవకండి. మీ జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్కరిని పరీక్షించండి. సమయం వారికి నిజమైన ముఖాన్ని బయట పెడుతుంది. ప్రతి ఒక్కరితో మంచిగా ఉండండి. కానీ ప్రతి ఒక్కరిని నమ్మకండి. ఎందుకంటే తెలివైన వ్యక్తి అందరినీ ప్రేమిస్తాడు. కానీ తన రహస్యాలను కాపాడుకుంటాడు. ఇదే చాణక్య నీతి మనకు నేర్పే గొప్ప పాఠం. ఇక 4వది, కోపంలో నిర్ణయాలు తీసుకోకండి. మనిషి జీవితంలో అత్యంత ప్రమాదకరమైన శత్రువు బయట ఉండే వ్యక్తి కాదు, మనలోనే ఉండే కోపం. ఒక క్షణం కోపం, ఒక క్షణం ఆవేశం, ఒక తప్పు నిర్ణయం, ఇవి కొన్నిసార్లు జీవితాంతం మిగిలిపోయే బాధను కలిగిస్తాయి. ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప విషయం చెప్పాడు. కోపం వచ్చినప్పుడు తీసుకునే నిర్ణయం, ఆనందంలో ఇచ్చిన వాగ్దానం రెండు ప్రమాదకరమైనవే అని. ఎందుకంటే కోపం మన ఆలోచన శక్తిని దెబ్బతీస్తుంది. ఏది సరి అయినది, ఏది తప్పు అనే విషయాన్ని మనం గుర్తించలేకపోతాం. ఒక చిన్న కథ చూద్దాం. ఒక రాజు తనకు అత్యంత విశ్వాసపాత్రమైన సేవకుడిని ఎంతో ప్రేమించేవాడు. ఒకరోజు రాజు నిద్రపోతున్నప్పుడు ఒక ఈగ పదే పదే అతని ముఖంపై వాలుతుంది. రాజును రక్షించాలని భావించిన సేవకుడు కోపంతో ఖడ్గాన్ని తీసి ఆ ఈగను కొట్టబోయాడు. కానీ ఈగ ఎగిరిపోయింది. ఖడ్గం రాజుకు తగిలింది. రాజు ప్రాణాలు కోల్పోయాడు. సేవకుడి ఉద్దేశం మంచిదే, కానీ ఆ క్షణంలోనే ఆవేశం అతని జీవితాన్ని నాశనం చేసింది. మన జీవితాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. కోపంలో భార్యాభర్తల విడాకుల నిర్ణయం తీసుకుంటారు. తల్లిదండ్రులు పిల్లలతో సంబంధాలు తెంచుకుంటారు. స్నేహితులు శాశ్వతంగా దూరం అవుతారు. ఉద్యోగులు ఉద్యోగాలు వదిలేస్తారు. తర్వాత కోపం తగ్గాక నేను అలా ఎందుకు మాట్లాడాను, ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాను అని బాధపడతారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయి ఉంటుంది. కోపం వచ్చినప్పుడు మన మెదడు సమస్యకు పరిష్కారం వెతకదు, ఎదుటి వ్యక్తిని గెలవాలని మాత్రమే ప్రయత్నిస్తుంది. అందుకే కోపంలో తీసుకున్న నిర్ణయాలు ఎక్కువగా తప్పుగా మారుతాయి. ఎవరైనా మిమ్మల్ని అవమానించారా, వెంటనే స్పందించకండి. ఎవరైనా మీపై విమర్శ చేశారా, ఆ క్షణంలో ప్రతీకారం గురించి ఆలోచించకండి. ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టారా, ముందుగా మీ మనస్సును శాంతపరుచుకోండి. చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప రహస్యం ఏమిటంటే, శత్రువును జయించాలంటే ముందు మీ కోపాన్ని జయించండి. ఎందుకంటే కోపం మీ శక్తిని తగ్గిస్తుంది, మీ బలహీనతలను బయటపెడుతుంది, మీ తెలివిని కప్పివేస్తుంది. ఒక బలమైన వ్యక్తి అంటే ఎక్కువగా అరిచే వ్యక్తి కాదు. కోపం వచ్చినా తనను తాను నియంత్రించుకోగలిగే వ్యక్తే నిజమైన బలవంతుడు. మీకు ఎప్పుడైనా తీవ్రమైన కోపం వచ్చినప్పుడు ఈ 3 పనులు చేయండి. మొదటిది, నిశ్శబ్దంగా ఉండండి. రెండవది, ఆ పరిస్థితి నుండి కొంతసేపు దూరంగా వెళ్ళండి. మూడవది, 24 గంటలు గడిచిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయం తీసుకోండి. మీరు ఆశ్చర్యపోతారు, 24 గంటల తర్వాత మీ ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. ఆ క్షణంలో సరి అయినదిగా అనిపించిన విషయం తర్వాత తప్పుగా అనిపిస్తుంది. అందుకే జీవితంలో ఒక ముఖ్యమైన నియమాన్ని గుర్తుంచుకోండి. కోపం తాత్కాలికం, కానీ కోపంలో తీసుకునే నిర్ణయాల ఫలితాలు శాశ్వతం. కోపం వచ్చినప్పుడు ఒక నిమిషం ఆగండి, ఒకసారి ఆలోచించండి, ఒక లోతైన శ్వాస తీసుకోండి. ఆ ఒక్క నిమిషం మీ జీవితాన్ని కాపాడవచ్చు. కోపాన్ని నియంత్రించగలిగిన వ్యక్తి తన జీవితాన్ని నియంత్రించగలడు. కోపంలో నిర్ణయాలు తీసుకునే వ్యక్తి తన భవిష్యత్తుని ప్రమాదంలో పడేస్తాడు. కోపంలో మాటలు మాట్లాడకండి, కోపంలో నిర్ణయాలు తీసుకోకండి. శాంతంగా ఆలోచించి ముందుకు సాగండి. అదే విజయవంతమైన జీవితానికి నిజమైన రహస్యము. ఇక 5వది, చెడు స్నేహితులతో కలవకండి. చెడు స్నేహితులతో కలవకూడదు. ఆచార్య చాణక్యుని నీతి ప్రకారం మనిషి జీవితాన్ని నిర్మించేది కేవలం అతని తెలివితేటలు మాత్రమే కాదు, అతను ఎవరితో కలిసి తిరుగుతున్నాడో, ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నాడు అనేది అతని భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు. చెడు సాంగత్యం మంచి వ్యక్తిని నాశనం చేస్తుంది అని. ఒక అందమైన తెల్లని వస్త్రాన్ని బురదలో వేస్తే అది కూడా మురికిగా మారిపోతుంది. అలాగే ఎంత మంచివాడైనా చెడు ఆలోచనలు ఉన్నవారితో కలిస్తే క్రమంగా వారి ప్రభావానికి లోనవుతాడు. మొదట్లో మనకు అది కనిపించదు. నేను మారను,
నేను నా దారిలోనే ఉంటానని అనుకుంటాం. కానీ మన చుట్టూ ఉన్న వారి అలవాట్లు, మాటలు, ఆలోచనలు నెమ్మదిగా మన మనసులోకి ప్రవేశిస్తాయి. ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు సమయాన్ని వృధా చేసే స్నేహితులతో ఉంటే మనము పనులను వాయిదా వేయడం మొదలు పెడతాం. ఎప్పుడూ అగైనెస్ట్‌గా ప్రతికూలంగా మాట్లాడే వారితో ఉంటే మన ఆలోచనలు కూడా నెగెటివ్‌గా మారుతాయి. ఎప్పుడు చెడు పనులు చేసే వారితో తిరిగితే ఒకరోజు మనము అదే మార్గంలో నడవడం ప్రారంభిస్తాం. అందుకే పెద్దలు చెబుతారు, నీ స్నేహితులను చూపించు, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెబుతాను అని అంటారు. ఒక చిన్న కథ విందాం. ఒక అడవిలో 2 చిలుకలు ఉండేవి. ఒక చిలుక ఋషి ఆశ్రమంలో పెరిగింది. మరొక చిలుక దొంగల గుంపు వద్ద పెరిగింది. ఒకరోజు ఒక ప్రయాణికుడు అక్కడికి వచ్చాడు. దొంగల దగ్గర ఉన్న చిలుక వెంటనే అరిచింది, వచ్చిన వాటిని దోచుకోండి. అదే సమయంలో ఆశ్రమంలో ఉన్న చిలుక ఇలా చెప్పింది, స్వాగతం మహాశయ, దయచేసి విశ్రాంతి తీసుకోండి అని. 2 చిలుకలు ఒకే జాతికి చెందినవి, కానీ వాటి సాంగత్యం వాటి స్వభావాన్ని మార్చేసింది. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మన చుట్టూ ఉన్నవారు ఎప్పుడు మిమ్మల్ని అవమానిస్తుంటే, మీ కలలను ఎగతాళి చేస్తుంటే, చెడు అలవాట్లకు ప్రోత్సహిస్తుంటే, మీ విజయాన్ని చూసి అసూయ పడుతుంటే, అలాంటి వారిని స్నేహితులు అని పిలవడం ప్రమాదకరం కదా. నిజమైన స్నేహితుడు మిమ్మల్ని పైకి తీసుకెళతాడు. మీ తప్పులను సరిదిద్దుతాడు. కష్టకాలంలో మీకు అండగా నిలుస్తాడు. మీ విజయాన్ని చూసి సంతోషపడతాడు. కానీ చెడు స్నేహితుడు మీ సమయాన్ని వృధా చేస్తాడు. మీ లక్ష్యాలను దూరం చేస్తాడు. మీ వ్యక్తిత్వాన్ని బలహీనపరుస్తాడు. చివరికి మీ భవిష్యత్తునే నాశనం చేస్తాడు. చాణక్యుడు చెప్పిన మరో గొప్ప మాట, విషపూరితమైన స్నేహితుని కంటే ఒంటరిగా ఉండటం మంచిది అని. ఎందుకంటే ఒంటరితనం కొంతకాలం మాత్రమే బాధిస్తుంది. కానీ చెడు స్నేహితుడు ప్రభావం జీవితాంతం బాధిస్తుంది. కాబట్టి ఈ రోజే మీ స్నేహితుల గురించి ఆలోచించండి. వారు మీ జీవితాన్ని మెరుగుపరుస్తున్నారా? లేదా మిమ్మల్ని వెనక్కి లాగుతున్నారా? మీ కలలను ప్రోత్సహించే వారితో ఉండండి. మీ ఎదుగుదలను కోరుకునే వారితో కలిసి నడవండి. మంచి ఆలోచనలు ఉన్న వారిని స్నేహితులుగా ఎంచుకోండి. మీ భవిష్యత్తు మీరే తీసుకునే నిర్ణయాలపై మాత్రమే కాదు, మీరు ఎవరితో కలిసి నడుస్తున్నారనే విషయం పైన కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే జీవితంలో గెలవాలంటే చెడు స్నేహితులతో కలవకండి. మంచి సాంగత్యాన్ని ఎంచుకోండి. అదే విజయానికి, ఆనందానికి, ప్రశాంతమైన జీవితానికి మార్గము. ఇక 6వది, ఇతరులతో ఎప్పుడు పోల్చుకోవద్దు. ప్రతి వ్యక్తి ప్రయాణం వేరు. మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద తప్పుల్లో ఒకటేమిటో తెలుసా? మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడం. ఈ రోజుల్లో సోషల్ మీడియా కారణంగా ఈ అలవాటు మరింత పెరిగిపోయింది. ఎవరైనా కొత్త కారు కొన్నా మనకు బాధ. ఎవరైనా మంచి ఉద్యోగం సంపాదిస్తే మనకు అసూయ. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే మనం వెనుకబడ్డామని అనిపిస్తుంది. ప్రతి వ్యక్తి ప్రయాణం వేరు. ఒక చెట్టు ఒక సంవత్సరంలోనే పెద్దదిగా పెరుగుతుంది. కానీ ఒక వెదురు చెట్టు 5 సంవత్సరాల పాటు నెలలోనే వేర్లు పెంచుకుంటుంది. 5 సంవత్సరాల తర్వాత మాత్రం కొన్ని వారాల్లోనే ఆకాశాన్ని తాకేంత ఎత్తుకు ఎదుగుతుంది. అందుకే ఎదుగుదలను వేగంతో కొలవకండి. మీ స్నేహితుడు 25 ఏళ్లకి విజయం సాధించి ఉండవచ్చు. మీరు 35 ఏళ్లకు సాధించవచ్చు. ఇద్దరిది విజయమే. సమయం మాత్రమే వేరు. చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప సూత్రం ఏమంటే, ఇతరుల విజయాన్ని చూసి బాధపడే వ్యక్తి తన విజయాన్ని కోల్పోతాడు అని. ఎందుకంటే అతని దృష్టి తన లక్ష్యంపై కాకుండా ఇతరుల జీవితాలపై ఉంటుంది. మీరు పరుగు పందెంలో పాల్గొన్నప్పుడు మీ పని ముందుకు పరిగెత్తడం, పక్కవారి ట్రాక్లో ఎవరు ఎంత వేగంగా పరిగెడుతున్నారో చూస్తూ ఉంటే మీరు గమ్యాన్ని చేరుకోలేరు. అలాగే జీవితంలో కూడా మీ నిన్నటి వ్యక్తితో ఈరోజు మీరు పోల్చుకోండి. నిన్నటి కంటే ఈరోజు మీరు కొంచెం మెరుగ్గా ఉన్నారా? కొత్తగా ఏదైనా నేర్చుకున్నారా? మీ లక్ష్యానికి ఒక అడుగు దగ్గరయ్యారా? అవును, అయితే మీరు సరైన దారిలోనే ఉన్నట్లు. ఇతరుల జీవితాన్ని చూసి బాధపడటం కంటే మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి సమయం కేటాయించడం ఎంతో విలువైనది. ఇక 7వది, సమయాన్ని తక్కువ అంచనా వేయకండి. ఈ ప్రపంచంలో డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు. ఆరోగ్యం కోల్పోయినా కొంతవరకు తిరిగి పొందవచ్చు. కానీ ఒక్కసారి గడిచిపోయిన సమయాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేము. అందుకే చాణక్యుడు సమయాన్ని అత్యంత విలువైన సంపదగా పేర్కొన్నాడు. 1 నిమిషం ఆలస్యం వల్ల రైలు మిస్ అవుతుంది. ఒకరోజు ఆలస్యం వల్ల అవకాశం చేతులారా జారిపోతుంది. 1 సంవత్సరం నిర్లక్ష్యం వల్ల జీవితమే మారిపోతుంది. చాలా మంది ఇలా అనుకుంటారు, రేపు మొదలు పెడదాం, ఇంకొంచెం తర్వాత చదువుతాను, సరైన సమయం వచ్చినప్పుడు ప్రయత్నిస్తాలే. కానీ నిజమేమిటంటే సరైన సమయం అనేది ఎప్పుడూ రాదు. మనమే దానిని సృష్టించుకోవాలి. ప్రతిరోజు మీకు 24 గంటల సమయం
24 గంటలు మహాత్ములు, శాస్త్రవేత్తలు, విజయవంతమైన వ్యాపారవేత్తలు కూడా పొందారు. వారిని ప్రత్యేకంగా చేసినది అదనపు సమయం కాదు, సమయాన్ని ఉపయోగించే విధానం. ఒక గంట సోషల్ మీడియాలో గడిపితే అది వినోదం కావచ్చు. అదే ఒక గంట కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి ఉపయోగిస్తే అది మీ భవిష్యత్తును మార్చవచ్చు. సమయం చిన్న చిన్న చుక్కల్లా కనిపిస్తుంది. కానీ ఆ చుక్కలే కలిసినప్పుడే ఒక మహా సముద్రంగా మారుతాయి. అందుకే ప్రతి క్షణాన్ని గౌరవించండి. ప్రతి రోజును విలువైనదిగా మార్చుకోండి. సమయాన్ని గౌరవించే వారిని విజయం గౌరవిస్తుంది. జీవితంలో గెలవాలంటే ఇతరులతో పోల్చుకోవడం మానేయాలి. మీ ప్రయాణంపై దృష్టి పెట్టండి. అలాగే సమయాన్ని ఎన్నడూ తక్కువ అంచనా వేయకుండా మీ భవిష్యత్తును నిర్మించే 2 గొప్ప శక్తులున్నాయి. మీ ఆలోచనలు మరియు మీ సమయం. వాటిని సరిగ్గా ఉపయోగిస్తే విజయాన్ని ఎవరు మీ నుండి దూరం చేయలేరు. ఇక 8వది నేర్చుకోవడం ఆపకండి. జ్ఞానం పెరుగుతున్న కొద్దీ అవకాశాలు కూడా పెరుగుతాయి. నేర్చుకోవడం ఆపిన క్షణం నుంచే ఎదుగుదల ఆగిపోతుంది. చాణక్య నీతి ప్రకారం విజయం అనేది అదృష్టం వల్ల కాదు, సరైన ఆలోచనలు, క్రమశిక్షణ మరియు తప్పులను నివారించడం వల్ల వస్తుంది. ఈ 8 పనులను మీ జీవితంలో దూరం చేస్తే విజయం మీ వైపు నడిచి వస్తుంది. విజయం సాధించాలంటే మంచి అలవాట్లను పెంచుకోండి, చెడు అలవాట్లను వదిలేయండి. ఇంతవరకు ఓపికగా ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. వందే మాతరం.